హే కీర్తన, ఏమైపోయావు? కాల్ చేసా లిఫ్ట్ చేయలా, మెసేజ్కి రిప్లైలా. రాత్రంతా నీకోసం ఎంత వెయిట్ చేశానో తెలుసా? నీకోసం ఐస్ క్రీమ్ కూడా తీసుకొచ్చా. వెయిట్ చేసి చేసి నా కాళ్ళు అరిగిపోయా, ఐస్ క్రీమ్ కరిగిపోయా. హ్మ్. సర్లే, ఐస్ క్రీమే కదా పోయింది, నువ్వు పోలేదు కదా. ఇవాళ ఈవినింగ్ డిన్నర్కి వెళ్దాం. సాయంత్రం వచ్చి పిక్ చేసుకుంటా, ఓకేనా? యారా, ఓకేనా? ఏ ఎవరు నువ్వు? హాయ్, ఐఎమ్ నిఖిల్, ఆర్టిస్ట్. ఆర్టిస్టా? అయితే మీ సినిమా వాళ్ళంతా ఇంతేనా? నడి రోడ్లో న్యూసెన్స్లు, పబ్లిక్తో ప్రాంక్లు, వేరే పని పాట ఏం లేదా ఏంటి? ఏ సారీ, జస్ట్ చిన్న ఫీల్ కోసం రిహార్సల్ చేశాను. ఫీలా? అసలు మీ సినిమా వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయా? తిట్టినా తూ అని ఉమ్మేసినా తుడుచుకుని వెళ్ళిపోతారు. సినిమాల్లో నేము ఫేము కోసం చిల్లర పనులన్నీ చేస్తారు. ఛీ! హలో మేడం, సినిమా వాళ్ళంటే అంత చిన్న చూపా? అసలు ఏం తెలుసండి మీకు మా సినిమా వాళ్ళ జీవితాల గురించి, బ్రతుకుల గురించి? రాస్తే కాగితాలు కూడా సరిపోవు తెలుసా? కన్నవారిని, ఉన్నవారిని అందరినీ వదులుకొని ఊరి నుండి వచ్చి ఒంటరిగా బ్రతుకుతాం. డైరెక్టర్ అవ్వాలనే కసి, ఆర్టిస్ట్ అవ్వాలనే ఆశ, ఈ రెండు మాలో ఆకలితో ఉన్న ఆత్మను ఆనందంగా మారుస్తాయి. సినిమా అంటే తెలుసా? అసలు డైరెక్టర్ అంటే తెలుసా? డైరెక్టర్ అంటే సినిమాకి డైరెక్షన్తో పాటు ధైర్యాన్ని ఇచ్చేవాడు. సినిమా ఓపెనింగ్ దగ్గర నుండి రిలీజింగ్ వరకు ఓపిక్గా ఒకటే పని పెట్టుకొని సినిమాని పూర్తి చేసి అది తెర మీదకి తెచ్చి రిలీజ్ అయ్యాక హిట్ అయినా, ఫ్లాప్ అయినా, ఏమైనా ప్రొడ్యూసర్స్కి, ప్రెస్కి, పబ్లిక్కి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పి చివరిలో క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అనిపించుకుంటాడు. వాడే డైరెక్టర్. ఆర్టిస్ట్ అంటే తెలుసా? ఆర్టిస్ట్ అంటే మొహానికి మేకప్ వేసుకొని నటించి, నవ్వించి, అలరించి సినిమాతో పాటు చివరి వరకు నిలబడి సినిమా పూర్తయ్యాక పేమెంట్ రాకపోయిన పర్లా, పేరు వస్తే చాలు, ప్రేక్షకులు చప్పట్లు వస్తే చాలు అనుకునేంత అమాయకుడు అండి ఆర్టిస్ట్ అంటే. కానీ ప్రతి ఆర్టిస్ట్కి ఒకటే ఉంటుంది మైండ్లో సెట్లోకి వెళ్ళే ముందు, ఎన్ని టేకులైనా పర్లా బ్రేక్ వస్తే చాలు అని. వీళ్ళిద్దరూ కలవాలంటే కావాల్సింది ప్రొడ్యూసర్. అసలు ప్రొడ్యూసర్ అంటే ఎవరో తెలుసా? ప్రొడ్యూసర్ అంటే సినిమాకి పునాది లాంటోడు. సినిమా మొదలైన దగ్గర నుంచి తెర మీదకి తెచ్చే వరకు పట్టుదలతో పెట్టుబడి పెట్టి 10 మందికి ఉపాధి కల్పించి సినిమాకి వెనకాలే వెన్నెముకలా ఉంటూ ఆ సినిమాని రిలీజ్ చేస్తే అది హిట్ అయితే ఇష్టంగా ఇంకో సినిమా తీస్తాడు, ఫ్లాప్ అయితే పోయిన పేరుని, పెట్టుబడిని పక్కన పెట్టి మళ్ళీ ముందుకొచ్చి మరొక సినిమా తీస్తాడు. అది ప్రొడ్యూసర్ అంటే. ప్రొడ్యూసర్ అంటే పేరు, పలుకుబడితో పాటు పెద్ద మనసున్నోడు కూడా. వీళ్ళ ముగ్గురు కలిస్తేనే సినిమా. కర్త, కర్మ, క్రియ ఎలాగో డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఆర్టిస్ట్ అలాగా. అయినా ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే నువ్వు మారిపోయి మర్యాద ఇస్తావని కాదు. సినిమా వాడవ్వడు, మర్యాద అడగడు, మర్యాద సంపాదించుకుంటాడని నీకు తెలియాలి కాబట్టి. ఎందుకంటే వాడి శక్తిని, వాడి వృత్తిని వాడు నమ్ముకున్నాడు కాబట్టి. ఉంటా.